Who should read the Bhagavad Gita? భగవద్గీత ఎవరు చదవాలి? The young to learn how to live. యువకులు ఎలా జీవించాలో నేర్చుకునేందుకు చదవాలి. The old to know how to die. వృద్ధులు ప్రశాంతంగా ఎలా మరణించాలో తెలుసుకునేందుకు చదవాలి. The ignorant for wisdom. తెలివిలేని వాళ్ళు జ్ఞానం కోసం చదవాలి. The learned for humility. పండితులు వినయం కోసం చదవాలి. The rich for compassion. ధనికులు కనికరం కోసం చదవాలి. The poor for comfort. పేదవారు ఆదరణ కోసం చదవాలి. The weak for strength. బలహీనులు బలం కోసం శక్తి కోసం చదవాలి. The strong for direction. బలవంతులు దిశానిర్దేశం కోసం చదవాలి. The naughty warning. గర్విష్ఠులు హెచ్చరిక కోసం చదవాలి. The troubled for peace. బాధల్లో ఉన్నవారు శాంతి సమాధానం కోసం చదవాలి. ఈరోజు నేను ఈ పాఠశాలలో చదువుతున్నానంటే చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అలాగే నుంచి కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సాధిస్తారనే మానసిక ధైర్యాన్ని ఈరోజు మనం పెంపొందించుకున్నాడు. ఏం చెప్తానంటే సార్, చాలా అప్డేట్ చేస్తున్నాం మిమ్మల్ని. మా కంపెనీ తరఫున పిల్లలలో ఒక మానసిక ధైర్యాన్ని నింపారు మీరు. నిజంగా ఇది మరవలేని రోజు, మరవలేని మాటలు కూడా చెప్తున్నాను. నాన్న ఇప్పటికైనా టైం లేదని లేకపోతే టైం ఉండి నిన్న రాత్రి మనం మాట్లాడుకోవడం జరిగింది. సబ్జెక్ట్కు 2 days 2 days ఫ్రీ వదిలిపెడదాం. కాబట్టి ఇప్పటి నుంచైనా ఖచ్చితంగా బార్డర్లోనైతేనేమి ఇబ్బందుల్లోనైతేనేమి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అందరం విజయ దుందుని మోగిస్తాం. విజయ దుందుని మోగించాలి. మనలో ఏమి తక్కువ కాదు, మనం అన్నీ ఎక్కువనే. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. మన కలెక్టర్ విజయకుమార్, మన కలెక్టర్ రాజకుమార్ గారు, జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు కూడా మన శిశు మందిర్లోనే చదివింది. ఈ పొద్దు ఐఏఎస్ ఐపీఎస్లు కలెక్టర్లు ఎక్కడైనా కానీ, డిఆర్ఓ కానీ అడిఓ కానీ ఎక్కడైనా కానీ మన శిశు మందిర్ స్టూడెంట్సే ఉన్నారు. అంటే పై స్థాయికి ఎదగలిగినాం. మన స్కూలు తప్పు కాదు, మన టీచర్లు తప్పు కాదు, మనము తప్పు కాదు. మనం గ్రేట్ అని ఓవర్కమ్ చేసుకోండి. ఇప్పుడు ఏదన్నా కానీ ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అందరం బ్రహ్మాండంగా పాస్ అవుతాం, మంచి స్కోర్ చేయగలుగుతాం. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది.